అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా సంతోషంగా ఉన్నారు అని భావిస్తూ నవరాత్రుల కోసం ఎదురు చూస్తున్నారు అనుకుంటూ సో ఆల్మోస్ట్ మన ఛానల్లో పూజా సామాగ్రికి సంబంధించి ఒక షాప్లో డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అందించాను. అలాగే పువ్వుల కోసం అంటే లైన్గా షూట్స్ ఉన్నాయి, నవరాత్రులకు సంబంధించి వీడియోస్ అన్నీ వస్తాయి మన ఛానల్లో అని చెప్పాను కదా. సో పువ్వుల కోసం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆ ఎదురుగా ఉన్నటువంటి ఒక షాప్లో లేటెస్ట్గా వచ్చినటువంటి బ్రాస్ దియాస్ కలెక్షన్ అయితే నా మనసుని కట్టి పడేసింది. సో నాకంత బాగా నచ్చినప్పుడు మీతో షేర్ చేసుకోకుండా ఎలా ఉంటాను చెప్పండి. అందుకే ఈ షాప్లో ఉండేటువంటి దియాస్ కలెక్షన్. సో ఇప్పుడు దసరా నవరాత్రులు అనగానే మనం దీపాలకు ప్రాధాన్యత ఇస్తాం. నెక్స్ట్ కార్తీక మాసం, ఆ తర్వాత దివాళీ, అంతా దీపాల పండుగలే ముందు ముందు ఉండేది. సో అందుకేనేమో మార్కెట్లో ఏ బ్రాస్ షాప్ చూసినా కూడా దియాస్ కలెక్షన్ తోటి కళ్ళ ఆడిపోతూ ఉన్నాయి. నాకు అంత బాగా నచ్చాయి కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. లాస్ట్ వరకు చూడండి, చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో అనేది. జస్ట్ ఒక ఎంటర్టైనింగ్లా మీ అందరికీ మనసుకి నచ్చాలి, లేదా ఒకవేళ ఇంట్లోంచే షాపింగ్ చేసుకోవాలని మీకు ఎవరికైనా అనిపిస్తే డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఎలాంటి కమర్షియల్ వీడియో అయితే కాదండి. నేనేం అందించినా మీ అందరికీ ఉపయోగపడాలి అనేది మాత్రమే నా తపన. సో నేను ఎలాగో ఆనందిస్తూ ఉంటాను కాబట్టి నా ఆనందాన్ని మీతో పంచుకోవాలి అని చెప్పి ఏదో ఒక విధంగా ఏదో ఒక వీడియో ద్వారా సమాచారం ఇస్తూ ఉంటాను. సో అయితే వీటిలో నేను ఒక దియా కూడా ఇంకా టెంప్ట్ అవ్వకుండా ఎలా ఉంటాను, కొనుక్కున్నాను. ఏం కొని ఉండి ఉంటాను అనేది కూడా ఎక్స్పెక్ట్ చేస్తారేమో. అంటే ఇప్పటి వరకు పూజల్లో మన దియాస్ కలెక్షన్ అంతా మీరు చూసే ఉంటారు కాబట్టి కొత్తగా నేనేం కొని ఉంటానో మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు అనుకుంటున్నాను. సో కాబట్టి వీడియో అంతా చూడండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో అంతా ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. మంచి దియాస్ కలెక్షన్ అండి, విత్ ప్రైజెస్తోనే ఇచ్చాను, మళ్ళీ మెన్షన్ చేయట్లేదు, అన్నీ మీకు ప్రైజెస్ చూపించాను ఈ వీడియోలో. సో చూసేయండి. కొత్తగా వచ్చినటువంటి దీపాల వెలుగులు మన మార్కెట్లో ఇప్పుడు ఏమేమి ఉన్నాయి అనేది. ఇది డిఫరెంట్ షాప్ అండి. లాస్ట్లో షాప్ ఫోన్ నెంబర్స్ కూడా చూపిస్తున్నాను చూడండి. సో మీకు ఆర్డర్ చేసుకోవాలి అనుకున్న వీళ్ళకి ఆర్డర్ ఫెసిలిటీ ఉంది, మీరు ఆర్డర్ కూడా చేసుకోవచ్చు, ఆ ఆప్షన్ కూడా ఉంది. సరే, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. సో ఫస్ట్ మనం పెద్దవి లోటస్ దియాస్ ఇప్పుడు చాలా క్రేజ్ కదా, వాటితో స్టార్ట్ చేద్దాము. ఎంత బాగుందో కదా ఇది, బ్రాస్లో చాలా స్టిఫ్గా ఉంది ఇది. అసలు 1300 ఈచ్ వన్ 1300 రూపీస్ ఉంది. ఇది చాలా చాలా బాగుంది. అండ్ ఇది మూవ్ అవుతుంది, ఇలా మూవ్ అవుతుంది, డిటాచబుల్ అనమాట. దీన్ని ఏ పార్ట్కి అది తీసి క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. ఈ సైజులో ఉంది ఇది. అండ్ ఇందులోనే ఒక వెరైటీ ఇలా చూడండి, ఎంత బాగుందో కదా ఇది. ఇది ఒక మోడల్. ఈ చుట్టూ వాటర్ వేసి ఫ్లవర్స్ వేసుకొని పెట్టుకొని మనము ఉర్లీ కింద యూస్ చేయొచ్చు ఇంట్లో. అలాగే 1600 ఉంది దీని మీద. ఉర్లీలా యూస్ చేయొచ్చు, లేదా జల దీపంలాగా యూస్ చేయొచ్చు. చాలా బాగుంది కదా. రాగి ఇత్తడి ఈ రెండిట్లో దీపం అన్నమాట ఇది. మీరు నా దగ్గర చాలా వాటిలో చూసి ఉంటారు. ఇది కూడా సూపర్బ్. ఇది కూడా, ఇది ఈచ్ వన్ 350 రూపీస్. వెరీ నైస్. ఈ రేకులు కూడా చాలా ఫిట్గా ఉన్నాయి. ఫస్ట్లో కొనేవాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం డెలికేట్గా ఉండేవి, ఇప్పుడు అన్నీ కూడా చాలా స్టిఫ్గా వస్తున్నాయి. చాలా బాగుంది ఇది కూడా. ఇంకా మార్కెట్లో ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి మోడల్ అయితే మాత్రం ఇవండి. సో ఇదేంటి పాతగా అనిపించవచ్చు, బట్ డిజైన్ చాలా చేంజ్ అయింది. ఇది చూడండి ఎంత బాగుంది కదా. అండ్ ఇందులోనే స్టెప్ దియాస్ వచ్చాయి. నాకైతే పిచ్చగా నచ్చింది ఇది. స్టెప్ దియా భలే ఉంది ఇది. 3 స్టెప్స్ ఇది, 3 స్టెప్స్ దియా. పెయిర్ 1700 అంట. ఇది చాలా బాగుంది కదా. అండ్ భలే వెయిట్ ఉంది ఇది. అండ్ ఇందులోనే మనం చూస్తే మోడల్స్ మీరు గమనించవచ్చు. ఈ స్టెప్స్లోనే ఇది కూడా ఒకటి పెద్దది, ఇది కూడా ఒక పెద్ద దియా. అండ్ ఈ స్టెప్స్లోనే టూ స్టెప్స్ ఇది. సో 3 స్టెప్స్ ఒక దగ్గర, 2 స్టెప్స్ ఒక దగ్గర పెట్టుకుంటే ఇది పెయిర్ 1250 రూపీస్ అంట. చాలా బాగుంది కదా. అండ్ ఇందులోనే చిన్నది ఇది కూడా పెయిర్ 800 రూపీస్ ఉంది. ఇది పెయిర్ చాలా రీజనబుల్గానే ఉన్నాయి.
ఇవి కూడా చాలా చాలా స్టిఫ్గా ఉంటాయండి. నా దగ్గర మీరు రెగ్యులర్గా పూజల్లో చూస్తూ ఉంటారు. ఇది పెయిర్ 1800 అంట. నేను అప్పట్లో 2000 కొన్నాను. బట్ ఓకే, 1800 అంటే తగ్గినట్టే. యాక్చువల్లీ అయితే బ్రాస్ కాస్ట్ చాలా పెరిగిందంట ఇప్పుడు మళ్ళీ. సో ఇందులోనే ఇప్పుడు కొత్తగా వస్తున్న వెరైటీ చూడండి, ఇంత బాగుంది కదా. ఇది పెయిర్ 36 అంట. చాలా వెయిట్ ఉంది, ఇది చాలా వెయిట్ ఉంది అండ్ బ్యూటిఫుల్గా ఉంది అసలు డిజైన్ అయితే మాత్రం. మనం ఒకసారి వెలిగించామంటే ఏదన్నా గృహప్రవేశాలప్పుడు, ఏమన్నా ఫంక్షన్స్ అప్పుడు ఈజీగా 2 to 3 days వెలుగుతుందండి, అంత బాగుంది ఇది. ఇవన్నీ కూడా మోడల్స్. ఇప్పుడు మార్కెట్లో వచ్చిన ఒక కొత్త మోడల్ ఏంటంటే ఇదండి. ఇది చూడండి, ఇది ఏంటి అంటే లోపల దీపం ఉంటుంది. ఇదిగో ఇక్కడ దీపం వెలిగించుకోవచ్చు. ఈ పైన మనం పచ్చకర్పూరం వేసుకుంటే ఇల్లంతా ధూపంగా కూడా పనిచేస్తుంది అనమాట. ఈ వేడికి, దీపం నుంచి వచ్చే వేడికి పైనుండే పచ్చకర్పూరము, కొంచెం పచ్చకర్పూరం వేసుకొని, మనకు పచ్చకర్పూరం అనగానే మనము సాంబ్రాణితో వాటితో వేస్తాం కదా, అలా కాకుండా కింద దీపం వెలిగించి పైన పచ్చకర్పూరం వేస్తే ఇల్లంతా ధూపంలా వర్క్ చేస్తుంది అనమాట. సో దాంతో పెయిర్ ఇది కూడా ఇలా, ఇది కూడా పెయిర్. ఇది మొత్తం కలిపి సెట్ 2000గా పెట్టారు ఇప్పుడు. అంటే న్యూలీ లాంచ్డ్ కాబట్టి మేబీ ఆ కాస్ట్ అయ్యి ఉండొచ్చు. ఇంకా ఇవన్నీ కొన్ని డియాస్ కలెక్షన్ అండి. సో చూడండి, ఇది ఒక 300 రూపీస్ ఈచ్ వన్. చాలా ఎక్కువ ఆయిల్ పడుతుంది ఇందులో. అండ్ ఇది కూడా లోటస్ దియా ఇప్పుడు చాలా చాలా ఫేమస్ కదా, చాలామంది ఇష్టపడి కొనుక్కుంటున్నారు ఎందుకంటే ఎక్కువసేపు వెలుగుతుంది ఇది. సో ఈచ్ 450 రూపీస్ అంట. మేబీ మార్కెట్లో క్రేజ్ ఎక్కువ ఉండేవి కాస్ట్ ఎక్కువ ఉన్నాయండి. అండ్ కొన్ని వెయ్యింగ్ బట్టి ఉన్నాయి, వెయిట్ని బట్టి ఉన్నాయి, కొన్ని ఏంటంటే క్రేజ్ని బట్టి ఉన్నాయి, కొన్ని ఏంటంటే ఇప్పుడు రేటు పెరిగిన దాన్ని బట్టి. సో ఇది దీని మీద పెద్ద సైజు 450 రూపీస్ ఉంది ఈచ్. లోటస్లోనే సైజెస్ చూడండి, మనం అక్కడ చూసిన చిన్నది, దానికన్నా పెద్దది, దానికన్నా పెద్దది. సో అలా ఉన్నాయి. సింపుల్గా దీపం పెట్టుకోవాలంటే ఇవి బాగుంటాయి. లైట్ వెయిట్ ఉంది, స్టిఫ్గా ఉంది, లైట్ వెయిట్ ఉంది. ఈచ్ వన్ 150 రూపీస్ అంట. చాలా బాగుంది ఇది. పెద్ద దియాస్లో ఇది ఒక మోడల్. ఇంత బాగుందో చూడండి, డిజైన్ వచ్చి కింద స్టాండ్లా వచ్చింది. అండ్ ఇది పెయిర్ వచ్చేసి 3200 అంట. సో కొత్త వెరైటీ కదా, అందుకే పెయిర్ వచ్చేసి 3200. ఇవన్నీ ఓల్డ్ మోడల్స్ బట్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్. చూడండి, అండ్ ఇందులోనే పెద్దవి, దానిలో కూడా స్టాండ్తో దించారు. ఇవి టెంపుల్స్లోకి, మన ఇంట్లో ఇప్పుడు డెకరేటివ్ పీసెస్ కింద పెట్టుకోవడానికి కూడా అప్పుడప్పుడు వెలిగించడానికి బాగుంటాయి. అక్కడ పెద్ద దియా చూసాం కదా, అందులో మోడల్ ఇది ఒకటి. సో అందులోనే ఇదొక మోడల్, చిన్నదనమాట. అది మనం పెయిర్ 36 ఎంతో చూసాము. సో అందులోనే ఇదొక మోడల్, పెయిర్ 1100 అంట. ఇది చాలా బాగుంది. ఇందులో ఇప్పుడు మనకి దీపంవి తాలూకా స్టాండ్స్ దొరుకుతున్నాయి కదా, అవి పెట్టుకొని వెలిగించుకుంటే చాలా బాగుంటాయి. సో ఇది పెయిర్ 700. ఒత్తి స్టాండ్స్ ఉన్నాయిగా. అండ్ ఇందులో లోటస్ దియా, వావ్ ఎంత స్టిఫ్గా ఉందండి, చాలా బరువుగా కూడా ఉంది ఇది. ఈచ్ వన్ 500 అంట. ఇది ఒకసారి వెలిగిస్తే 2 days వెలుగుతుంది. ఇది అంత ఆయిల్ పట్టే ప్లేస్ ఉంది దీనికి. ఇందులో సైజెస్ అండి, డిఫరెంట్ సైజెస్ చూస్తున్నారుగా. అండ్ సింపుల్గా కావాలి, సింపుల్ డిజైన్స్ ఇష్టపడే వాళ్ళకి, అండ్ 175 రూపీస్. అండ్ ఇది ఆయిల్ చూడండి ఎంత పడుతుందో, లోతు ఎంత ఉందో. ఇది 250 రూపీస్ అంట ఈచ్. ఇలాంటివి నిత్య దీపారాధనకు బాగుంటాయి. మనము పొద్దున్ననంగా వెలిగిస్తే ఇంకా రాత్రి మళ్ళీ నెక్స్ట్ డే దీపం పెట్టే వరకు కూడా బాగుంటాయి. ఇందులోనే ఇంకొక మోడల్,
చూడండి, సేమ్ ఎక్కువ ఆయిల్ పడుతుంది ఇందులో కూడా. 225 రూపీస్. వెరీ నైస్, చాలా బాగుంది. ఇది కూడా అన్ని బెస్ట్ క్వాలిటీలో కనిపిస్తున్నాయండి. ఇంకా చిన్న సైజ్ ఇది, పైన ఉన్నదానికన్నా ఇంకా చిన్న సైజ్ ఇది. అండ్ ఆ లోటస్లోనే ఇది ఒక వెరైటీ. పేర్ ఈచ్ వన్ 350 రూపీస్ ఉంది. ఇది కూడా ఒకటి, ఇది 125 రూపీస్ అంట. నిత్య దీపారాధనకు బాగుంటాయి. అండ్ దీపాల్లో ఇది ఒక కొత్త వెరైటీ వచ్చిందండి. ఎంత బాగుందో చూడండి. 400 అంట ఈచ్. ఎంత బాగుందో. కింద పువ్వులు అవి వేసి పెట్టుకొని, లేదా వాటర్ వేసి పువ్వులు వేసి పైన దీపం వెలిగించుకుంటే సూపర్గా ఉంటుంది. అండ్ పట్టుకోవడానికి కూడా హ్యాంగింగ్ చాలా బాగుంది. ఇది మోడల్. ఇది కూడా మనం కింద ప్లేట్ పెట్టే అవసరం లేకుండా ఇప్పుడు ఇలా వచ్చాయన్నమాట. అండ్ పట్టుకోవడానికి కూడా ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి మూవ్ చేయాలన్నా, లేదా ఏకహారతి కింద ఇవ్వడానికైనా, హారతి ఇవ్వడానికైనా, హారతి దీపం కింద వాడడానికైనా బాగుంటాయి ఇవి. సో ఇది ఈచ్ వన్ 350 రూపీస్ ఉంది. చాలా బాగుందండి ఇది కూడా మోడల్. అందులోనే ఇది ఒక మోడల్. సో 3 వెరైటీస్ చూసారుగా. ఇదొక మోడల్, ఇదొక మోడల్, ఇదొక మోడల్. ఇది కూడా 350 రూపీస్. ఇంకా ఇక్కడ చిన్న చిన్న ఉన్నాయి. పసుపు కుంకుమ పెడుతున్నాం కదా ఇప్పుడు అమ్మవారి పూజల్లో, అవి ఇందులో వేసి అమ్మవారి ముందర పెడితే బాగుంటాయండి. దీపంగా కూడా వాడచ్చు, బట్ నా ఆప్షన్ అయితే పసుపు కుంకుమ కింద పెట్టడానికి బాగుంటాయి. ఇవి చాలా బాగుంటాయి. ఇవన్నీ ప్రసాదం బౌల్స్. ప్రసాదం బౌల్స్ కింద పసుపు కుంకుమ కింద యూస్ చేయొచ్చు. చూడండి ఎంత బాగుందో. 150 రూపీస్ ఉంది ఈచ్ వన్. సో ఇందులో ప్రసాదాలు పెట్టచ్చు. సో కొంచెం పెద్ద సైజు. వావ్. మనం జనరల్గా అయితే ఇవి టెంపుల్స్లో తీర్థాలు వేయడానికి చూస్తాం. తీర్థం ఇస్తారు కదా మనకి తాగడానికి. సో అందులో చూస్తూ ఉంటాం. మనం ప్రసాదం బౌల్స్గా కూడా యూస్ చేయొచ్చు వీటిని. అండ్ ఇందులోనే చిన్న సైజు కూడా, ఇది కూడా చిన్న సైజు 400 ఉంది ఈచ్ వన్. భలే ఉంది. అభిషేకాలు కూడా చేయొచ్చండి ఇందులో. మల్టీపర్పస్ అభిషేకాలు కూడా చేయొచ్చు, బాగుంటుంది. నా దగ్గర అయితే అభిషేకం బౌల్ ఇందులో ఇంకొంచెం పెద్దది ఉంటుంది. మన ఇష్టం యూస్ చేసేదాన్ని బట్టి. సో ప్రసాదానికి కూడా బాగుంటుంది ఇది. 140 రూపీస్ ఉంది ఈచ్ వన్. భలే ఉంది. అండ్ ఇందులోనే రాగిలో కావాలి అనుకుంటే రాగిలో కూడా సేమ్ బౌల్స్. రాగి కూడా సేమ్ కాస్టే ఉందండి, 400 రూపీస్ సైజెస్ వైజ్. అంటే గంటలు. సో ఇప్పుడు టెంపుల్ అనే కాకుండా మన ఇంట్లో కూడా పూజ గది డిజైన్ చేసుకునేటప్పుడు గంటలు ఉపయోగిస్తూ ఉన్నారు కదా. సో 450 రూపీస్. ఇది కూడా బాగుంది. ఇందులో చిన్న సైజెస్ బుజ్జిగా 100 రూపీస్ ఉంది ఇది. ఇలా కూడా కొట్టచ్చు మనం. అగరబత్తి స్టాండ్స్ చూడండి, చాలా డిఫరెంట్ వచ్చాయి ఇప్పుడు. 600 ఉంది. చాలా బరువుగా ఉంది ఇది అసలు. ఇది ఒక మోడల్, గంట మోడల్లా ఇచ్చారు ఇది. ఇంకా ఇవన్నీ కామాక్షి దీపాలండి. సో గజలక్ష్మి దీపాలు అంటారు. చిన్న సైజు కావాలి అనుకునేవాళ్ళు, అంటే శుక్రవారం మంగళవారం దీపం పెట్టుకోవాలి అనుకుంటే, లేదా నిత్య దీపారాధన కింద కూడా ఇవి బాగుంటాయి. అయితే ఇది ఒకటే పెడతారు, 2 పెట్టరు. మనం పర్వదినాల కోసం ఒకటి, జనరల్గా రోజు కావాల్సినవి అలా కొనుక్కోవచ్చు సైజెస్ వైజ్. ఇది చాలా స్మాల్ ఉంది, ఇది నెక్స్ట్ సైజ్ ఉంది, ఇది ఇంకా పెద్దది ఉంది, దానికన్నా పెద్దది ఇది ఉంది. గజలక్ష్మి దీపం చాలా పెద్దది ఉంది ఇక్కడ చూడండి ఎంత పెద్దది ఉందో. 2200 అక్కడ. అండ్ ఇది హారతి, ఏకహారతి కింద యూస్ చేయొచ్చు. హారతికి కూడా 650 రూపీస్. ఎంత బరువుగా ఉందంటే అంత బరువుగా ఉంది, నేను మాటల్లో చెప్పలేను ఇంకా. ఇది కూడా 175 రూపీస్. ఇది దేనికోసం యూస్ చేస్తారు? దీపమేనంట ఇది, దీపం కోసం. అండ్ చిన్న గ్లాసెస్
అభిషేకం కోసం చూడండి చిన్న గ్లాసులు ఎంత బాగున్నాయో. చిన్ని చిన్ని గ్లాసెస్ సైజెస్ వైజ్ ఉన్నాయి ఇక్కడ. ఇవి మనకి పూజా బుట్టలు. టెంపుల్స్కి వాటికి వెళ్ళాలి అనుకున్నా, లేదా మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు అన్నీ ఒక దగ్గర పళ్ళు అవి నైవేద్యం కింద పెట్టడానికి, అన్నీ దేవుడి ముందర పెట్టడానికి పువ్వులైనా లేదా పళ్ళైనా దేవుడి ముందర మొత్తం ఒకే మొత్తంలో పెట్టాలి అనుకుంటే బాగుంటాయండి ఇవి. టెంపుల్కి వెళ్ళడానికి కూడా బాగుంటాయి, బట్ ఇప్పుడు అంతా నడుచుకొని టెంపుల్కి వెళ్ళి ఇందులో అన్నీ పెట్టుకొని వెళ్ళేంత రోజులు పోయాయి. మనం ఏంటంటే ఇంకా ఆ పర్పస్లో ఇంట్లో మాత్రమే యూజ్ చేయాలి. బట్ చాలా రీజనబుల్గా ఉంది. ఇంత పెద్దది ఉంది చూడండి, 850 రూపీస్ ఉంది. ఏంటో ఏవి ఎక్కువ అనిపిస్తాయో ఏవి తక్కువ అనిపిస్తాయో తెలియదు అసలు. ఇవి కూడా అండి విగ్రహాలను పెట్టుకోవడానికి. మన ఇంట్లో దేవతా విగ్రహాలు ఉంటాయి కదా, ఇప్పుడు నేను సపోజ్ ఒక శివలింగాన్ని పెట్టుకోవాలన్నా, లక్ష్మీదేవిని పెట్టుకోవాలన్నా, తాబేల మీద వచ్చినట్టుగా దీని మీద పెట్టుకోవచ్చు. ఇది ఒక స్టాండ్ లాగా 500 రూపీస్. చాలా చాలా స్టిఫ్గా ఉందండి. సో ఇది కూడా శివలింగం అవి పెట్టుకోవడం కోసం స్టాండ్సే ఇవన్నీ. అన్నీ స్టెప్ దియా అండి. ఒకప్పుడు చాలా డెలికేట్గా వచ్చేవి ఇవి, బట్ ఇప్పుడు ఎంత స్టిఫ్గా వస్తున్నాయంటే చాలా స్టిఫ్గా వస్తున్నాయి. ఇందులో 5 ఉంటాయి, 3 స్టెప్స్ ఉంటాయి, 4 స్టెప్స్ ఉంటాయి, 2 స్టెప్స్ ఉంటాయి. చాలా బాగుంటాయి ఇవి. చూసారుగా ఎంత స్టిఫ్గా ఉందో. పెయిర్ 2500 అంట. చాలా వర్తీ అండి. అసలు ఇది ఇంతకుముందు మనం కొనేటప్పుడు అస్సలు నిలబడేది కాదు. ఈవెన్ నేను కొనేటప్పుడు కూడా మొన్న మీరు ఒక వీడియోలో చూసినప్పుడు కూడా అస్సలు నిలబడేదే కాదు. బట్ ఇప్పుడు చూడండి ఎంత స్టిఫ్గా ఉందో, ఊపుతున్నా ఊగట్లేదు. 25 పెయిర్ అంటే చాలా బాగుంది. ఇవి కూడా మూవ్ అయిపోయేవి, చాలా స్టిఫ్గా ఇస్తున్నారు ఇవి. సో ఇదండి లేటెస్ట్ దియాస్ కలెక్షన్ అనేది. ఈ షాప్కి సంబంధించి ఇదివరకు మన ఛానల్లో డెకరేటివ్ ఐటమ్స్ అని అన్నీ ఒకసారి ప్రజెంట్ చేశాను. కొత్తగా అంటే రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది. అయినా కూడా దియాస్ కలెక్షన్ కనపడేసరికి ఇంకొకసారి షూట్ చేశాను అనమాట. ఎలా అనిపించింది వీడియో? తప్పకుండా మీ రెస్పాన్స్ అయితే కామెంట్ బాక్స్లో అందించండి. సో చాలా ఎంటర్టైనింగ్గా మీకు చూపించాలి అని మాత్రమే ఇది షూట్ చేశానండి. మీకు డీటెయిల్స్ కావాలి అని తప్పకుండా కొంతమంది అడుగుతారు, ఎందుకంటే అందరూ షాప్స్కి వచ్చి షాపింగ్ చేయలేకపోవచ్చు. సో డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, వాళ్ళ వాట్సాప్ నెంబర్ అండ్ లొకేషన్. ఇది JNTU అనమాట, పూల మార్కెట్. ఎక్కువ పూల అన్నీ కొనడానికి వచ్చేది ఇక్కడికే అండి. మరో వీడియోతో మళ్ళీ